అందరికీ ప్రైజ్ ది లార్డ్. గ్రీటింగ్స్ టు యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం బైబిల్ గ్రంథాన్ని క్రమ పద్ధతిలో అధ్యయనం చేసుకుంటున్నాం. మనము మొదటి రాజుల గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. మొదటి రాజుల గ్రంథంలో మనం మొదటి భాగంలో ఉన్నాం. స్క్రీన్ కనిపిస్తుంది అందరికి? కనిపిస్తుందన్న. ఓకే. మొదటి రాజుల గ్రంథంలో ఉన్నాం. పాత నిబంధన గ్రంథాన్ని 5 భాగాలుగా విభజించుకున్నాం. ఐ హోప్ యు ఆల్ రిమెంబర్ దిస్ స్లైడ్. ఈ యొక్క మొదటి రాజుల గ్రంథం ముఖ్య వచనాన్ని మనం చూసినట్లయితే 11వ అధ్యాయం 11వ వచనం. సొలొమోను సెలవిచ్చినది ఏమనగా, నేను నీతో చేసిన నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవటం నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యం నీకుండా నిశ్చయముగా ఇది సొలొమోనుకు సెలవిచ్చినది ఏమనగా సొలొమోనుకు సెలవిచ్చినది ఏమనగా, నేను నీతో చేసిన నిబంధనను కట్టడలను నువ్వు ఆచరింపకపోవడం నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యం నీకు ఉండకుండా నిత్యంగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. సో ఈ యొక్క వాక్యం చదివినప్పుడు మనకు అంతకుముందు ఒక రాజు గుర్తుకు రావాలి. ఆ రాజు ఎవరు? ఇప్పుడు సొలొమోను ఎన్నో రాజు ఇజ్రాయేల్ ప్రజలకు? సొలొమోను ఇజ్రాయేల్ ప్రజలకు ఎన్నో రాజు. మొదటి రాజు ఎవరు? సౌలు. రెండో రాజు ఎవరు? దావీదు. మూడవ రాజు ఎవరు? సొలొమోను. సో ఇదే మాటను దేవుడు మొదటి రాజు అయినటువంటి సౌలుకు చెప్పాడు. నీవు నా ఆజ్ఞలను పాటించకపోయావు, నీవు విధేయత చూపించినందువలన నీవు నేను చెప్పిన మాటను పాటించకపోవడాన్ని బట్టి నీ రాజ్యమును నీ సింహాసనం తీసివేస్తున్నానని చెప్తాడు. సో ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ హ్యాపెన్ టు సొలొమోన్. ఈ రాజ్యము నీకు ఉండకుండా నిశ్చయంగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను అని అంటున్నాడు. అంటే ఇజ్రాయేల్ దేశాన్ని ఉత్తర భాగము దక్షిణ భాగంగా రెండుగా విడగొట్టి ఉత్తర రాజ్యమైనటువంటి ఆ ఇజ్రాయేలును వేరొకరికి నీ దాసునికి ఇస్తున్నాను అని అంటాడు. కారణం ఏంటంటే సొలొమోను దేవుడి నుంచి దొరికిపోతాడు. అన్ని స్త్రీలను వివాహం చేసుకుంటాడు. విగ్రహారాధనలో పడిపోతాడు. ధనము, ఐశ్వర్యం, వైభవంలో ఆయన మునిగి తేలుతూ ఉంటాడు. ఆ విధంగా ఆయన పాపం చేస్తాడు. ఒక్క దక్షిణ రాజ్యం మాత్రము దావీదు వంశంలో నుండి ఒక వ్యక్తి రాజుగా ఉంటూ ఉంటాడు. 3 భాగాలుగా మనం విభజించుకున్నాం. మొదటి భాగము సొలొమోను యొక్క వైభవపేతమైనటువంటి రాజ్యం కథ. రెండవది సొలొమోను చేసినటువంటి పొరపాట్లు మరియు దాని యొక్క పరిణామాలు. మూడవది విభాజిత రాజ్యము మరియు వాటికి సంబంధించినటువంటి రాజుల పాలన. సో బ్యాక్గ్రౌండ్ మనం ఆల్రెడీ చూసుకున్నాం. దేవుడు ఎలాగైతే దావీదు ద్వారా సొలొమోను రాజుగా అభిషేకిస్తాడు, ఆ తర్వాత సొలొమోను తన యొక్క రాజ్యాన్ని స్థిరపరచుకుంటాడని మనం చూసాం. రాజ్యం స్థిరపడిన తర్వాత, నలుదిక్కులు నెమ్మది కలిగిన తర్వాత సొలొమోను దేవుని యొక్క మందిరమును కట్టడానికి కొనుక్కుంటాడు. 6వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 1-2 వచనాలు. అయితే ఇజ్రాయేల్ ఐగుప్తు దేశంలో బయటికి వచ్చిన 480వ సంవత్సరం మందు, అనగా సొలొమోను ఇజ్రాయేలును ఏలిన 4వ సంవత్సరం మందు, జీపు అను 2వ మాసమున అతడు యెహోవా మందిరము కట్టింపని ఆరంభించాడు. రాజైన సొలొమోను యెహోవాకు కట్టించిన మందిరము 60 మూరల పొడవును, 20 మూరల పొడవును, 30 మూరల ఎత్తుగలదే ఉంది. దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి సొలొమోను కొనుక్కున్నాడు, పని ప్రారంభించాడు. 400 సంవత్సరముల తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు కనానులోనికి వచ్చిన 480 సంవత్సరముల తర్వాత
జీఫ్ అనేటువంటి 2వ మాసంలో సొలొమోను పరిపాలించినటువంటి 4వ సంవత్సరంలో ఆయన మందిరాన్ని ప్రారంభించాడు. ఆ మందిరం యొక్క నమూనా 60 మూరలు పొడవు, 20 మూరల వెడల్పు, 30 మూరలు ఎత్తు. సో ఇంకా తర్వాత చాలా విషయాలు ఇక్కడ మనకు ఫిజికల్ స్ట్రక్చర్ గురించి చెప్పబడి ఉన్నాయి. సో యూఆర్ నాట్ గోయింగ్ టు సీ ఆల్ దోస్ థింగ్స్. సో అయితే ఈ యొక్క మందిరాన్ని అద్భుతంగా సొలొమోను నిర్మించాడని మనం చూస్తాం. సో ఈ మందిరం నిర్మించేటప్పుడు 7వ వచనంలో మనం చూసుకుంటాం. ఈ మందిరం నిర్మించేటప్పుడు సుత్తి అయితే కానీ చదువు అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్ళతో కట్టబడింది. మందిరము కట్టు స్థలము చుట్ట గొడవలి మొదలైన ఇనుప పనులు ధ్వని ఎంత మాత్రమే వినపడలేదు. సో ఇవన్నీ కూడా ముందుగానే సిద్ధపరిచి ఉంచారు. దావీదు కూడా కొంతవరకు సిద్ధపరిచి ఉంచాడు. వాటినన్నిటిని వెలుపలే సిద్ధపరిచి తీసుకొచ్చి దేవుని యొక్క పరిశుద్ధ మందిరము ఎలాంటి ఇనుపు వస్తువు వాడకుండా వాటిని మంచిగా ఆ రాళ్ళను చెక్కి తీసుకొచ్చి అక్కడ దేవదారు మ్రానుతో దూలములతో ఆ యొక్క మందిరాన్ని అద్భుతంగా నిర్మించారు. ఆ మందిరం కట్టడానికి దాదాపుగా 7 సంవత్సరాలు పట్టింది. చూడండి 37, 38 వచ్చింది. 37, 38 వచ్చింది. 6వ అధ్యాయం 4వ సంవత్సరము జీప్ అను మాసమున యెహోవా మందిరము పునాది వేయబడిన 11వ సంవత్సరములు బూలు అనే 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగం అన్నిటితోను మందిరము సమాప్తమాయను. 7 సంవత్సరములు సొలొమోను దానిని కట్టించు. 7 సంవత్సరంలో సొలొమోను దాన్ని కట్టించెను. సో ఈ యొక్క మందిరపు నమూనా మనం చూసినట్లయితే ఎగ్జాక్ట్ గా ప్రత్యక్ష గుడారపు నమూనా, మోషే ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యక్ష గుడార నమూనా. నిర్గమకాండంలో సినాయి పర్వతం దగ్గర దేవుడు మోషేకి సెలవిచ్చాడు, ఇదిగో ఈ యొక్క పరిశుద్ధ మందిరాన్ని ఈ విధంగా నిర్మించు. అతి పరిశుద్ధ స్థలము మరియు ఔటర్ కోర్ట్. అతి పరిశుద్ధ స్థలం ఏమేమి ఉండాలి? మందసం ఉండాలి, సన్నిధి రొట్టెల బల్ల ఉండాలి, మందసం ఉండాలి, కెరూబులు ఉండాలి, ఆ మందసంలో మన్నా పాత్ర ఉండాలి, 10 ఆజ్ఞల పలకలు ఉండాలి, అహరోను కర్ర ఉండాలి, పుష్పించినటువంటి అహరోను కర్ర ఉండాలి. తర్వాత పరిశుద్ధ స్థలంలో సన్నిధి రొట్టెల బల్ల, దీపస్తంభములు, బలిపీఠము ఇవన్నీ ఉండాలి. తర్వాత ఔటర్ కోర్ట్ ఆంగణంలో ఇత్తడి బలిపీఠం ఉండాలి, గంగాళం ఉండాలి. సో ఇవన్నీ కూడా చెప్పాడు. సో అడ్డుతెరలు ఉండాలి. ఆ తర్వాత అవన్నీ నైషి పనితో చేయబడాలి అని సెలవిచ్చాను. సో ఎగ్జాక్ట్ గా సేమ్ నమూనాని సొలొమోను ఇక్కడ ఈ మందిరాన్ని నిర్మిస్తా ఉన్నాడు. అయితే దేవదారు మ్రానుతోనూ చెక్కబడినటువంటి రాళ్లతోనూ, ముందుగానే చెక్కబడినటువంటి రాళ్లతోనూ దాన్ని నిర్మిస్తూ అద్భుతంగా యొక్క మందిరాన్ని నమూనాన్ని నిర్మించాడు. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత మందిరంలోకి వెలుపల గోడ చుట్టూ గర్భగుడిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి రూమ్లు కూడా, గదులు కూడా ఆయన ఏర్పాటు చేశాడు. అయితే ఇది ఒక అద్భుతమైనటువంటి మందిరం. ఆ దినముల్లో సొలొమోను కట్టించినటువంటి మందిరం వైభవోపేతమైనటువంటి మందిరం. అనేకమైనటువంటి దూర ప్రాంతాల నుండి వచ్చి ఆ మందిరం యొక్క మహిమను, ఆ మందిరం యొక్క వైభవాన్ని చూడడానికి వచ్చేవారు. ఆ విధంగా సొలొమోను దేవుని కొరకు ఒక అద్భుతమైన మందిరాన్ని 7 సంవత్సరంలో నిర్మించి దాన్ని డెడికేట్ చేశారు. ఆ తర్వాత సొలొమోను ఏం చేశాడంటే రాజభవనాన్ని కూడా నిర్మించారు. ఇంకా ఆ మందిరాన్ని కట్టేటప్పుడు దేవుడు ఆయనకు ఒక మాట సెలవిచ్చాడు. ఎవరికి? సొలొమోను. 12వ వచనం, 6వ అధ్యాయం 12వ వచనం. ఈ మందిరమును కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకుంటూ నేను నియమించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షమున స్థిరపరిచేదను. సో ఇక్కడ దేవుడు మరొకసారి సొలొమోను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇదిగో సొలొమోను, నీవు
నా కొరకు మందిరము కట్టించుతున్నావే, అయితే నువ్వు ఈ పని చేయాలి. ఏ పని చేయాలి? నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకోవచ్చు. నేను నియమించిన ఆజ్ఞలన్నిటిని గైకొని ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానం నీ పక్షంగా స్థిరపరచెదను. ఇట్ ఈస్ అ కండిషనల్ బ్లెస్సింగ్. ఇట్ ఈస్ అ కండిషనల్ కవెనెంట్. షరతుతో కూడినటువంటి నిబంధన, వాగ్దానము. సొలొమోను ఏం చేయాలి? తన తండ్రి వలె నడుచుకోవాలి. దేవుడు కట్టడలను, ఆజ్ఞలను, న్యాయ విధులను అనుసరించి నడుచుకున్నాడు. దావీదు గురించి మనం నడుచుకున్నాం, ఆయన నేర్చుకున్నాం. ఆయన పరిపాలించిన పరిపాలన అంతా కూడా న్యాయంగా, నీతిగా పరిపాలించాడని మనం చూసుకున్నాం. నీవు అలాగ చేసినట్లయితే నేను నీ పక్షముగా ఉంటాను, నీ రాజ్యాన్ని స్థిరపరుస్తాను అంటున్నాడు. అంత మాత్రమే కాదు, నా జనులైన ఇజ్రాయేలులను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. I will not leave my people Israel and I will dwell in the midst of them. My dear brothers and sisters, ఎవరు చెప్తున్నాడు ఈ మాట? రాజుకు చెప్తున్నాడు. రోజు సరిగా ఉండాలి, రాజు సరిగా ఉంటే ప్రజలు సరిగా ఉంటారు. అప్పుడు దేవుడు వారి మధ్య వాసం చేస్తాడు. My dear brothers and sisters, this is really a great command of God to everybody, even today. ముఖ్యంగా నాయకులకు, దేవుని యొక్క మందిరాన్ని నడిపించే నాయకులకు, వాక్యం బోధించే నాయకులకు చాలా చాలా ముఖ్యం. వారు కరెక్ట్ గా ఉంటే విశ్వాసులు కరెక్ట్ గా ఉంటారు. వారు యథార్థంగా ఉంటే వారిని మాదిరిగా పెట్టుకొని విశ్వాసులు మాదిరిగా జీవిస్తారు. కానీ దినాల్లో చాలా చాలా చోట్ల నాయకులను సైతాను మోసం చేస్తా ఉంది. నాయకులు న్యాయ విధులను అనుసరించి నడుచుకోకపోవడాన్ని బట్టి, దేవుని ఆజ్ఞలను, కట్టడలను వారు మరచిపోవడాన్ని బట్టి, వాటిని ఉల్లంఘించడాన్ని బట్టి దేవుడు చేసినటువంటి వాగ్దానములను స్థిరపరచలేకపోతున్నాడు. దేవుడు చేసిన వాగ్దానములను నెరవేర్చలేకపోతా ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞను ఉల్లంఘించటమే. దినాలు అనేక సంఘాల్లో ఇలాంటి సమస్యలు మనకు కనబడతా ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే నేనేం చేయాలి? ఈ మాట సొలొమోనుకు మాత్రమే కాదు, నీకును నాకును. వీఆర్ ద టెంపుల్ ఆఫ్ ది లివింగ్ గాడ్. మనం జీవం కలిగినటువంటి దేవుని యొక్క మందిరమై ఉన్నాము. మన హృదయంలో దేవుడు వాసం చేస్తా ఉన్నాడు. కనుక మనము దేవుని యొక్క కట్టడలను, న్యాయ విధులను అనుసరించి నడుచుకోవాలి. మరి ఆయన ఆజ్ఞలన్నింటినీ గైకొన్నప్పుడు దేవుడు మన యెడల ప్రతి వాగ్దానమును నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. వాగ్దానం ఇచ్చి మర్చిపోయేటువంటి దేవుడు కాదు. చూడండి, ఇక్కడ స్పష్టంగా ఒక మాట ఆయన సెలవిస్తా ఉన్నాడు. 8వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 56వ వచనం. 8వ అధ్యాయం 56వ వచనం. ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలుకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రం కలిగి ఉండును కాక, తన దాసుడైన మోసే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానంలో ఒక మాటైనా తప్పిపోయినది కాదు. Remember, my dear brothers and sisters, very carefully you read the second part of these words. First part, he was praising for God's promises and the peace that God has given. And the second part, తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన వాగ్దానములలో ఒక్క మాట ఎన్నో తప్పిపోయినది కాదు. వాట్ ఏ బ్యూటిఫుల్ వర్డ్. ఒక్క మాట ఎన్నో తప్పిపోయినది కాదు. దేవుడు ఒక్క మాట కూడా తప్పిపోడు. Such a great God we have, such a mighty God we have, such a lovely God, such a compassionate God we have. ఆయన మాట తప్పేవాడు కాదు. ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. అయితే వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే దేవుడు మనకు చెప్పిన పనులు మనం చేయాలి. దావీదు చేసినట్లుగా మనం చేయాలి. యెహోషువ కూడా అదే చెప్తా ఉన్నాడు. ఇదిగో ఇశ్రాయేలీయులారా, నేను వృద్ధుడినైపోయాను. దేవుడు మోషే ద్వారా చేసిన వాగ్దానములన్నీ నెరవేరినాయి, ఏ ఒక్కటి కూడా నెరవేరకుండా ఉండలేదు అని అద్భుతమైనటువంటి సాక్ష్యం చెప్తాను. My dear brothers and sisters, God is the God of perfection. God is the God of truth. He is not a liar.
వాగ్దానం ఇచ్చి మర్చిపోయే దేవుడు కాదు. వాగ్దానం ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు. కాబట్టి మనము ఆ గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తా ఉన్నాం. ఆ గొప్ప దేవుడిని మనం స్తుతిస్తా ఉన్నాం. మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే మన దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు, వాగ్దానం ఇచ్చి మర్చిపోయే దేవుడు కాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే దావీదు వలె దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను కట్టడలను అనుసరించి మనం నడుచుకున్నాను. ఆయన న్యాయ విధులను అనుసరించి నడుచుకున్నాను. అప్పుడు ఆయన వాగ్దానాలను మన జీవితంలో నెరవేరుస్తాం. ఆయన మన మధ్య వాసం చేస్తాడు. ఆయన మన మధ్య నివాసం చేస్తాడు. మన హృదయంలో ఉంటాడు. మనకి దేవుడుగా ఉంటాడు. మనల్ని నడిపిస్తాడు. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన పని మనం చేయాలి. దేవుడి పని దేవుడు చేస్తాడు. ఆ తర్వాత సొలొమోను రాజనగరుని కూడా నిర్మించాడు. ఆయన ప్యాలెస్, ఒక రాజభవనాన్ని నిర్మించాడు. సో ఆ యొక్క ప్యాలెస్ ను నిర్మించడానికి సొలొమోనుకి దాదాపుగా 13 సంవత్సరాలు పట్టింది. దేవుని యొక్క మందిరాన్ని నిర్మించడానికి 7 సంవత్సరాలు పట్టింది. అయితే తన యొక్క రాజభవనమును, రాజనగరును నిర్మించడానికి 13 సంవత్సరములు పట్టింది. అంటే డబుల్ టైం పట్టింది. అంటే దేవుని యొక్క మందిరం అంటే తన యొక్క రాజభవనం ఇంకా ఎంతో సుందరంగా, ఎంతో అద్భుతంగా ఆయన నిర్మించాడని మనం వాక్య భాగంలో చూసుకుంటాం. చూడండి 7వ అధ్యాయం మొదటి వచనం. సొలొమోను 13 సంవత్సరము తన నగరం కట్టించుచుండి దాని అంతటిని ముగించండి. సో ఇంకా ఏం చేశాడు ఈయన? దేవదారు మ్రానుతోటి నిర్మించాడు. ఆ దేవదారు మ్రాను తూరు సీదోను నుండి అక్కడ ఉన్నటువంటి రాజుతో మాట్లాడి తెప్పించుకున్నాడు. తర్వాత చాలా అందంగా, సుందరంగా, విలువైనటువంటి రాళ్లతో ఆ యొక్క మందిరాన్ని కట్టి, రంగురంగుల రాళ్లతో దాన్ని పొదిగి అద్భుతమైనటువంటి మందిరాన్ని కట్టాడు, రాజభవనాన్ని కట్టాడు. హీరాము అనేటువంటి ఒక పనివాడు, స్కిల్ఫుల్ మ్యాన్ కూడా ఆ తూరు అనేటువంటి దేశం నుండి పిలిపించుకున్నాడు. చూడండి, అతని గురించి ఇక్కడ రాయబడి ఉంటుంది. 13వ అధ్యాయం 14వ అధ్యాయం 7వ అధ్యాయం 7వ అధ్యాయం 13-14 వచ్చిన. రాజైన సొలొమోను తూరు పట్టణములో నుండి హీరామును పిలువనింపించాను. అతడు నఫ్తాలి గోత్రపు విధురాలు కుమారుడై ఉండెను. ఇతని తండ్రి తూరు పట్టణపు వాడకు ఇత్తడి పనివాడు. ఈ హీరాము పూర్ణ ప్రజ్ఞ గల బుద్ధివంతుడును, ఇత్తడితో చేయు సమస్తమైన పనులను బహు చమత్కారపు పనివాడై ఉండెను. ఇతడు సొలొమోను వద్దకు వచ్చి అతని పని అంతయు చేసింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక వ్యక్తిని దేవుడు మరలా ఎన్నుకుంటా ఉన్నాడు. అతని పేరేం పేరు? హీరామ్. హీరామ్ అనేటువంటి ఆయన తూరు దేశానికి చెందినవాడు. తండ్రి ఏమో అనుజనుడు, తల్లి ఏమో నఫ్తాలి గోత్రానికి చెందినటువంటిది. అయితే ఈయన మంచి పనివాడు, ఇత్తడి పనివాడు, పూర్ణ ప్రజ్ఞ గల బుద్ధివంతుడును, ఇత్తడితో చే సమస్తమైన పనులను బహు చమత్కారము పనివాడునై ఉండెను. ఇతన్ని పిలిపించాడు సొలొమోను. పిలిపించి అద్భుతంగా ఈ యొక్క మందిరాన్ని, అదేవిధంగా రాజభవనాన్ని, మిగతా వాటినన్నింటినీ కూడా నిర్మించాడు. ఏమేమి నిర్మించాడు? సొలొమోను రాజభవనాన్ని నిర్మించాడు. ఆ రాజభవనంలో ఫరో కుమార్తెకు ఒక ఇల్లు కట్టించాడు. సింహాసనం యొక్క వరండాన్ని ఆయన కట్టించాడు. ఇంకా లెబనోను, ఇంకా ఆయన అడవి ఫారెస్ట్ ఏరియాని ఆయన నిర్మించాడు. ఈ విధంగా ఒక కోర్ట్ యార్డ్ ఆయన నిర్మించాడు. వీటన్నిటిని కూడా ఆయన నిర్మించి అద్భుతంగా వాటిని తయారు చేయించాడు. సో ఇక్కడ స్కిల్ఫుల్ మ్యాన్ ఎవరు? హీరామ్. హీరామ్ దేవుడు అభిషేకించారు, జ్ఞానం తెలియని వేచించారు. అయితే ఇక్కడ ఈ యొక్క పని ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తి మనం చదువుకునేటప్పుడు మోషే సమయంలో ప్రత్యక్ష గుడారాన్ని ఒక వ్యక్తి, 2 వ్యక్తులు నిర్మించారు. వాళ్ళు ఎవరు? వాళ్ళ పేర్లు ఎవరికైనా గుర్తున్నాయా? ఎనీబడి రిమెంబర్ దేర్ నేమ్స్? ప్రత్యక్ష గుడారము, దానిలో ఉన్నటువంటి
నగిషీ పనిని అంతా కూడా చేయడానికి దేవుడు అద్భుతమైనటువంటి జ్ఞానము తెలివిని ఒక వ్యక్తికి ఇచ్చాడు. బెసలేల్, మీరు నాకు ముందే ఉంటుంది. బెసలేల్ అనేటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. తర్వాత అపోలియా, వీరిద్దరిని కూడా దేవుడు అభిషేకించి ఆ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించారు. ఇక్కడేమో హీరామ్ అనేటువంటి వ్యక్తిని దేవుడు అభిషేకించి ఆ యొక్క దేవుని యొక్క మందిరాన్ని, సొలొమోను యొక్క రాజభవనాన్ని, ఇంకా అనేకమైనటువంటి వాటిని నిర్మించడానికి సాయం చేశారు. తర్వాత సొలొమోను ఏం చేశాడంటే, దావీదు దేవుని యొక్క మందిరంను సిద్ధపరిచినటువంటి అన్ని బంగారు పాత్రలను తీసుకొచ్చి మందిరంలో పెట్టించాడు. సో ఈ యొక్క 6-7 అధ్యాయాల్లో మనం 2 కట్టడాలను చూస్తాం. నంబర్ 1, దేవుని యొక్క మందిరము, పరిశుద్ధ మందిరము 7 సంవత్సరంలో సొలొమోను నిర్మించాడు. రెండవది రాజభవనము మరియు ఆ రాజభవనంకు సంబంధించినటువంటి భవనాలు, వీటిని ఆయన ఈ రెండింటిని నిర్మించాడు. హీరామ్ అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడు వాడుకున్నాడు. తర్వాత ఆయన కమాండ్ కూడా ఇచ్చాడు, నీవు నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే అట్లా నేను నీ రాజ్యం స్థిరపరుస్తానని చెప్పాడు. సో ఈ విధంగా మందిరం నిర్మించి డెడికేషన్ అయిన తర్వాత దేవుని యొక్క మహిమ ఆ యొక్క మందిరం మీదకి వచ్చినట్లుగా మనం చూస్తాం. 8వ అధ్యాయము 10-11 వచ్చిన 8వ అధ్యాయము 10-11 వచ్చిన. యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపాను. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయేది. సో దీనికంటే ముందు ఆ సియోను పురములో ఉన్నటువంటి నిబంధన మందసాన్ని సొలొమోను యాజకుల ద్వారా ఈ యొక్క నూతనముగా నిర్మించబడిన మందిరంలోని తీసుకొస్తారు. అప్పుడేమో దావీదు ఆ యొక్క ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ నిబంధన మందసాన్ని ఎట్లా తెచ్చాడు? ఎడ్ల బండి మీద తీసుకొచ్చాడు. ఎడ్ల బండి మీద తీసుకొచ్చినప్పుడు ఎడ్లు కాళ్ళు జారి పడిపోతున్నప్పుడు, మందసం కూడా పడిపోతున్నప్పుడు ఉజ్జా అనేటువంటి వ్యక్తి దాన్ని పట్టుకోబోయాడు. ఆ విధంగా ఉజ్జా అక్కడికక్కడే మరణించాడు. అయితే సొలొమోను యాజకుల ద్వారా అందరిని పిలిచాడు. యాజకులను, ఇశ్రాయేలు గోత్రాల పెద్దలు అందరిని పిలిచి వారి ద్వారా ఒక జయోత్సాహంతో సియోను పురంలో నుండి ఆ డేరా కింద ఉన్నటువంటి మందసాన్ని నూతనంగా నిర్మించిన దేవుని మందిరంలోని అతి పరిశుద్ధ స్థలంలో పెట్టించేసి ఆయన దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అప్పుడు ఎప్పుడైతే మనసాన్ని లోపల పెట్టారో, బలులు అర్పించడం ప్రారంభించారో, దేవుని యొక్క మహిమ మేఘం రూపంలో మందిరం నింపింది. యెహోవా తేజో మహిమ యెహోవా మందిరంలో నిండుకొనగా దేవుని సేవకులు కూడా, యాజకులు కూడా సేవ చేయలేకపోయేది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, can you see the similarity between the temple built by Solomon and also the tabernacle built by Moses? సొలొమోను నిర్మించినటువంటి యొక్క మందిరమునకు మోషే నిర్మించినటువంటి ప్రత్యక్ష గుడారమునకు చాలా పోలికలు ఉన్నాయని మీరు గమనిస్తున్నారా? చూడండి, నిర్గమకాండము 40వ అధ్యాయము, నిర్గమకాండము 40వ అధ్యాయము చివరి అధ్యాయం. సో అక్కడ కూడా ఎప్పుడైతే మోషే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించి ముగించాడో అప్పుడేమైంది మనం చూసుకుంటాం. చూడండి, 40వ అధ్యాయము 34, 35 వచనాలు, 36 వచనం. అప్పుడు మేఘం ప్రత్యక్షపు గుడారము కమ్మగా యెహోవా తేజస్సు మందిరము నింపాను. ఆ మేఘము మందిరం మీద నిల్చడం చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండాను కనుక మోసే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకుండాను. ఆ దినాల్లో మోషే వెళ్ళలేకపోయాడు. ఈ దినాల్లో యాజకులు అక్కడ లోపలికి వెళ్ళలేకపోయారు, పరిచర్య చేయలేకపోయారు. అక్కడేమొచ్చింది? దేవుని యొక్క తేజస్సు, యెహోవా తేజస్సు మందిరమును నింపెను. The glory of the Lord filled the temple of God, tabernacle of God. Again here, we see here,
The glory of the Lord filled the temple of God. My dear brothers and sisters, what I want to share with you is that whenever we do the will of God, we are the temple of God. In those days, God filled the temple and the tabernacle with the glory of God. Now, Jesus Christ is our glory. God has given us, our body is the temple of God, like most holy place. Our heart is the most holy place for God to dwell. Our heart is dwelling place of God. So God has given us the Holy Spirit. దేవుడు పరిశుద్ధాత్మ మనకి ఇచ్చాడు. పరిశుద్ధాత్మతో మనం నింపుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మతో మనం అభిషేకిస్తున్నాడు. పరిశుద్ధాత్మ మన హృదయంలో నివాసం చేస్తూ ఉన్నాడు. Indwelling and infilling of the Holy Spirit. That is the glory of God, what God has given us today. Indwelling, పరిశుద్ధాత్మని హృదయంలో వాసం చేస్తున్నాడు. Infilling or anointing of the Holy Spirit. దేవుని యొక్క ఆత్మతో పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉన్నావు. That is the glory of God. My dear brothers and sisters, those days, ఆ దినాల్లో దేవుని యొక్క మహిమ దేవుని యొక్క మందిరాన్ని నింపును. Today, the Holy Spirit is filling you with His power. The word of God is sown in your hearts. దేవుని యొక్క వాక్యం మీ హృదయంలో నాటబడుతున్నది. My dear brothers and sisters, if we dedicate ourselves to the Lord Jesus Christ, Lord, who am I? I am a wretched man. I am a wretched woman. I am not worthy. I am unclean. I am a man of unclean lips. I live among the people of the unclean lips. Oh, I am undone. Oh, is me. Oh, is me. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఎప్పుడైతే మనల్ని మనం దేవునికి సమర్పించుకుంటామో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో మనల్ని మనం దేవునికి సమర్పించుకొని దేవునితో మమేకమై ఆయన యందు మనం నిలిచి ఉంటామో, the very glory of the Lord will fill your heart. The very glory of God will fill you. My dear brothers and sisters, this is for sure. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ దేవుని దాసులు, దేవుని బిడ్డలు దేవుని యొక్క మందిరాన్ని డెడికేట్ చేసినప్పుడు వారి దేవుని యొక్క తేజో మహిమ మందిరం మీద వచ్చింది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎందుకు మనము దేవుని యొక్క మహిమను పొందుకోలేకపోతున్నాం? ఎందుకు మనము దేవుని యొక్క తేజో మహిమను చూడలేకపోతున్నాం? ఎందుకు మనం పరిశుద్ధాత్మ కార్యంలో మన జీవితంలో మనం చూడలేకపోతున్నాం? కొన్నిసార్లు మన పాపమే. వాక్యం ఏం సెలవుస్తుందో తెలుసా? వాక్యం ఏం సెలవుస్తుందో తెలుసా? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు ఒక్కడునూ లేడు. పాపము నిన్ను దేవుడి మహిమ నుంచి దూరం చేస్తుంది. పాపము దేవుని సన్నిధి నుంచి నిన్ను దూరం చేస్తుంది. పాపము నిన్ను ఐసోలేట్ చేస్తుంది. దేవుని శక్తిని పొందుకోకుండా చేస్తుంది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి సమస్తం సమర్పించుకొని పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరిగారు. దేవునికి మందిరాన్ని నిర్మించారు. దేవుడు ఆ మందిరాన్ని మహిమతో నింపాడు. ఆ తర్వాత సొలొమోను ఆ యొక్క మందిరాన్ని డెడికేట్ చేసేటప్పుడు ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన చేస్తాడు. అమేజింగ్ ప్రేయర్, ఎక్స్ట్రా ఆర్డినరీ ప్రేయర్ దట్ ప్లీజ్డ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, దట్ ప్లీజ్డ్ ద లార్డ్ జెహోవా. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆయన మొట్టమొదటిగా ఏమని ప్రార్థన చేస్తాడు? చాలా విషయాలు ఆయన నెరేట్ చేసుకుంటూ వస్తాడు. ప్రభువా, ఐగుప్తులో నుండి మమ్మల్ని విడిపించావు, మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని మాకు ఇచ్చావు, మా శత్రులందరి మీద మాకు జయమిచ్చి మీరు వాగ్దానం చేసినటువంటి కనానులోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. అందున వాటి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు, మీ కృతజ్ఞతాస్తుతులు అని సెలవిస్తారు అని చెప్తారు. ఆ తర్వాత అద్భుతమైనటువంటి ప్రార్థన చేస్తారు.
ఇంకొక విషయం నేను చెప్పడం మర్చిపోయాను. ఎప్పుడైతే ఈ యొక్క నిబంధన మందసాన్ని దేవుని యొక్క మందిరంలో తీసుకొచ్చారో, ఆ యొక్క నిబంధన మందసంలో 3 వస్తువులు ఉంటాయి. ఏమేమి ఉంటాయి? నెంబర్ 1 10 ఆజ్ఞల పలకలు. నెంబర్ 2 ఇంకేముంటాయి దానిలో? అహరోను కర్ర, ఒలీవ కొమ్మ, చిగురించిన కొమ్మ, చిగురించిన అహరోను కర్ర. దెన్ మన్నా, మందసం, వెరీ మన్ గుడ్. ఇప్పుడు ఉంటాయి. అయితే మన్న. మరి ఈ యొక్క మందసము ఫిలిస్తీన్ల చేతిలోకి వెళ్ళడం, ఆ తర్వాత మరలా తిరిగి ఇజ్రాయెల్ దగ్గర రావడం, ఇవన్నీ జరిగినటువంటి ప్రాసెస్ లో ఈ యొక్క మందిరంలోనికి ఆ మందసాన్ని తీసుకొచ్చే టైంలో 10 ఆజ్ఞల పలకలు 2 రాతి పలకలు మాత్రమే ఉన్నాయి. మిగతా ఏమైందో తెలియదు. అహరోను కర్ర పోయింది, మన్నా పాత్ర కూడా పోయింది. చూడండి 8వ అధ్యాయంలో అని చెప్తారు. 8వ అధ్యాయము 9వ వచనం. ఇశ్రాయేలు ఐగుప్తు దేశముల నుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసములో ఉంచాను. దానిలో 2 రాతి పలకలు తప్ప మరి ఏమీ లేకపోయేది. ఆ 2 రాతి పలకలు తప్ప మరేమీ లేకపోయేది. సో దట్ ఈస్ ఆ ప్రాసెస్ ఏమైందంటే, యాజకులు కానీ ఇజ్రాయేల్ చేసిన పాపమును బట్టి, మందసం శత్రువుల చేతిలోకి వెళ్ళిపోవడాన్ని బట్టి, ఆ మందసం దగ్గర చేసేటువంటి పరిచర్య సరిగా జరగకపోవడాన్ని బట్టి మన్నా పాత్ర పోయింది, పాడైపోయి ఉండొచ్చు, పగిలిపోయి ఉండొచ్చు. అహరోను కర్ర కూడా అది పోయింది, మిస్ అయిపోయింది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఇస్ దట్ దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాటిని మనం జాగ్రత్తగా కనుక మనం చూసుకోకుండా వాడుకోకుండా ఉన్నట్లయితే, అజాగ్రత్తగా ఉన్నట్లయితే మనం దేవుని యొక్క మహిమను కోల్పోయేటువంటి వారు ఉంటాం. చూడండి 3 ఉన్నాయి దాంట్లో, కానీ ఒక్కటే ఉంది, 2 పోయినాయి. కారణం ఏంటంటే ఇజ్రాయెల్ చేసిన పాపము, యాజకుల యొక్క నిర్లక్ష్యము, శత్రువుల చేతికి అప్పగించబడడం, ఇవన్నీ. కాబట్టి మనము దేవుని సన్నిధిలో మనం జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుని యొక్క మందిరంలోకి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో భయముతోనూ వణుకుతోనూ మనం చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. తర్వాత ఆయన అద్భుతమైనటువంటి ప్రార్థన చేస్తున్నాడు. మొదటి ప్రార్థన ఏం చేస్తున్నాడు? ప్రభువా, నీవిచ్చినటువంటి వాగ్దానములను నెరవేర్చు అని చేస్తా ఉన్నాడు. చూడండి 22వ వచనం నుంచి 26వ వచనం వరకు. కీప్ యువర్ ప్రామిసెస్. చదవండి. ఇజ్రాయేల్ సమాజకులందరూ కూర్చుండగా సొలొమోను యెహోవా బలిపీఠం మీద నిలబడి ఆకాశం తట్టు చేతులెత్తి ఇట్లనెను, యెహోవా ఇజ్రాయేల్ దేవా, పైనున్న ఆకాశం అందైనను కిందున్న భూమి అందైనను నీ వంటి దేవుడు ఒక్కడును లేడు. పూర్వం మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచుచు నీ దాసుల విషయమై నీ నిబంధనను నెరవేర్చుచు కనికరం చూపుచు ఉండు వాడివే ఉన్నావు. నీ దాసుడైన నా తండ్రి దావీదు నాకు నువ్వు చేసిన వాగ్దానమును స్థిరపరిచి నీవు ఇచ్చిన మాటను నేడు నెరవేర్చుచున్నావు. యెహోవా ఇశ్రాయేలు దేవా, నీ కుమారులు సత్ప్రవర్తన గలవారే. నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడిచిన ఎడల నా దృష్టికి అనుకూలుడవై ఇశ్రాయేలు మీద సింహాసనాసీనుడు వాగు నీకుండ మాననని సెలవిచ్చితివి. నీవు నీ దాసుడును నా తండ్రి దావీదునకు ఇచ్చిన వాగ్దానమును స్థిరపరచుము. ఇశ్రాయేలు దేవా, దయచేసి నీ దాసుడును నా తండ్రి అయిన దావీదుతో నువ్వు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము. ఏమంటున్నాడు? దేవా, నీవు నా తండ్రి అయినటువంటి దావీదుకు వాగ్దానం చేశావు, నిబంధన చేశావు, దాన్ని స్థిరపరచు, దాన్ని నెరవేర్చు, దాన్ని మర్చిపోవద్దు అని సెలవిస్తా ఉన్నాడు. సో మొట్టమొదటి దావీదు సొలొమోను చేసినటువంటి ప్రార్థనలో మొట్టమొదటిది అది. ప్రభువా, నీవు నా పితరుడైనటువంటి దావీదు చేసిన వాగ్దానాన్ని స్థిరపరచు. మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో వాగ్దానం మనకి ఇచ్చాడు. మనం దేవుని యొక్క వాగ్దానం నెరవేర్పు కొరకు ప్రార్థన చేయాలి.
వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. వాక్యం ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. అప్పుడు అవి నెరవేర్చబడతాయి. తర్వాత ప్రభా, మేము ఈ యొక్క పరిశుద్ధ మందిరంలోనికి వచ్చి ప్రార్థించినప్పుడు పరలోకముల నుండి మా మొర వినుము, మా ప్రార్థన విను ప్రభా అని అంటాడు. చూడండి 28 నుంచి 30 వచ్చిన వరకు. అయినను యెహోవా నా దేవా, నీ దాసుడివైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. నీ దాసుడైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నువ్వు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రము రేయింబగలు తెరవబడి ఉండును గాక. మరియు నీ దాసుడైన నేనును నీ జనులైన ఇజ్రాయేలును ఈ స్థలం తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపములు అంగీకరించుము. వినప్పుడల్లా మమ్ము క్షమించుము. ఇక్కడ అద్భుతమైనటువంటి ప్రార్థన చేస్తున్నాడు. మొదటిగా వాగ్దానం నెరవేర్చు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. రెండవదిగా నేనును ఇజ్రాయేల్ ప్రజలను మీరు మాకు ఇచ్చినటువంటి పరిశుద్ధ స్థలంలోనికి వచ్చి మేము మొరపెట్టినప్పుడు మీ పరలోకపు సింహాసనం నుండి, మీ నివాస స్థలం నుండి మా ప్రార్థన వినుము, మాకు జవాబు దయచే, మాకు సహాయం చేయి, మమ్మల్ని క్షమించుము అని అంటున్నాడు. ఇవన్నీ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్వే కాబట్టి దీని డీటెయిల్స్ మనం చూసుకోము. ఆ తర్వాత ఆయన ఏమంటున్నాడు, ప్రభా, ఈ యొక్క మందిరానికి వచ్చి ఎవరైనా న్యాయం కొరకు వచ్చిన ఎడల, వారు ప్రార్థించిన ఎడల వానికి న్యాయము తీర్చును. న్యాయమైన తీర్పు నువ్వు ప్రభా, అన్యాయపు తీర్పు కాదు, నువ్వు ఇచ్చేవాడు కాదు. ఎవరైతే న్యాయం కొరకు వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తే వారికి న్యాయం చేయ ప్రభా అని మొరపెడతా ఉన్నాడు. 31, 32 వచ్చినాడు. ఎవడైనను తన పొరుగు వానికి అన్యాయం చేయగా అతని చేత ప్రమాణం చేయించుటకు అతని మీద ఒట్టు పెట్టబడిన ఎడల అతడు ఈ మందిరముందున్న నీ బలిపీఠం మీదట ఆ ఒట్టు పెట్టుకున్నప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయం తీర్చి హాని చేసిన వాని తల మీదికి శిక్ష రప్పించి నీతిపరుని నీతి చొప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చెయ్యుము. సో ఏమంటున్నాడు, వాని నీతిని నిర్ధారణ చేయము, నీతిమంతునికి న్యాయం తీర్చుకోవా, అన్యాయం శిక్షించుకోవా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. కానీ ఈ లోకంలో ఎలా ఉన్నాయి? ఈ లోకంలో ఉన్న కోర్ట్స్ కానీ, ఈ లోకంలో ఉన్న న్యాయ వ్యవస్థలు కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్ కానీ అంతా కూడా న్యాయమైనటువంటి తీర్పులు కరువైపోయినాయి. ఎవరైతే కొంచెం డబ్బు ఇచ్చి మంచి ఒప్పించగలిగినటువంటి లాయర్ని పెట్టుకుంటే, సీనియర్ మోస్ట్ లాయర్ని పెట్టుకుంటే అతను ఎలాగైనా కేసు వాదించి అన్యాయంను న్యాయముగా మారుస్తారు. బట్ హియర్ ఇన్ ద బైబుల్, ది గాడ్ ఆఫ్ బైబుల్ సేస్ ఇన్జస్టిస్ షుడ్ బి పనిష్డ్. న్యాయమును అన్యాయంగాను, అన్యాయమును న్యాయంగాను తీర్చకూడదని వాక్యం సెలవిస్తా ఉన్నది. ఆ తర్వాత ఒకవేళ ఇజ్రాయేల్ ప్రజలు వారి శత్రువుల చేతిలో ఓడిపోయిన ఎట్లా వారు అప్పుడు మీకు మొరపెట్టి పశ్చాత్తాపడిన వాళ్ళు, వారు పాపం ఒప్పుకున్న ఎట్లా, వారు పాపం చేసి శత్రువుల చేతులు ఓడిపోయిన ఎట్లా, అయితే వారు పాపం ఎరిగి వారు గ్రహించుకొని పశ్చాత్తాపడి మీ తట్టు తిరిగి మొరపెట్టిన ఎట్లా, వారి మొర విని వారి ప్రార్థన విని శత్రువుల చేతిలోని వారిని విడిపించి ప్రభా, కాపాడు ప్రభా అని ప్రార్థన చేస్తారు. 33 వచ్చింది. మరియు ఇశ్రాయేలు నీ జనులు నీకు విరోధముగా పాపం చేయడం చేత తమ శత్రువుల ఎదుట మొత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమందు నిన్ను గురించి ప్రార్థన విన్నపము చేయనప్పుడెల్లా నువ్వు ఆకాశమందు విని ఇశ్రాయేలుకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారి పితరులకు నువ్వు ఇచ్చిన దేశంలోనికి వారిని తిరిగి రప్పించుము. దేవుడు సొలొమోను ఇశ్రాయేల్ ప్రజల యొక్క క్షేమం కొరకు, వారి విడుదల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎందుకు వారు ఒకవేళ పాపం చేసినట్లయితే అని అంటున్నాడు? ఎందుకు అంటున్నాడంటే, పాపం చేయని వాడు ఒక్కడు కూడా లేడంట. చూడండి, అదే 8వ అధ్యాయము 46 వచ్చింది. పాపం చేయని వాడు ఒక్కడును లేడు, వారు నీకు ఒక్కడును లేడు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చూసుకుంటే నీతిమంతుడు ఒక్కడును లేడు.
అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ప్రభా, మేము మనుషులు శరీరంలో ఉన్నాం. మేము ఒకవేళ పాపం చేసిన యెడల మా పాపములను క్షమించి, మేము పశ్చాత్తాపడతాం, మమ్మల్ని క్షమించి మా శత్రువుల చేతుల నుండి మమ్మల్ని విడిపించు ప్రభు అని ప్రార్థన చేస్తాం. ఆ తర్వాత ప్రభా, మా పాపం వలన ఒకవేళ దేశంలో వర్షం కురగపోయినట్లయితే మేము మీ తట్టు తిరిగి పశ్చాత్తాపడినప్పుడు ప్రభా, ఈ యొక్క పరిశుద్ధ మందిరంలో మేముండి ప్రార్థన చేసినప్పుడు మా మొరవిని మాకు వర్షాన్ని అనుగ్రహించు అని ఆయన ప్రార్థన చేస్తా ఉన్నారు. 35, 36 వచనాలు. మరియు నీ విరోధముగా పాపం చేసినందున ఆకాశము మూయబడి వర్షం లేకపోగా నీవు వారిని ఇలాగ శ్రమ పెట్టుట వలన వారు నీ నామం ఒప్పుకొని తమ పాపమును విడిచి ఈ స్థలం తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇజ్రాయేలుకు నీ జనులు చేసిన పాపను క్షమించి వారు నడవవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నువ్వు శాస్త్రంగా ఇచ్చిన భూమి మీద వర్షం కురిపించును. సో నీ జనులకు నీ స్వాస్థ్యంగా ఇచ్చిన భూమి మీద వర్షం కురిపించు ప్రభా. ఒకవేళ వర్షం ఆగిపోయినట్లయితే మేము మీ తట్టు తిరిగి మొరపెట్టినప్పుడు, ఈ మందిరానికి వచ్చి మొరపెట్టినప్పుడు మమ్మల్ని క్షమించి మాకు వర్షాన్ని మరలా అనుగ్రహించు. ఆ తర్వాత ఏమైనాను క్షామం వచ్చిన ఎడల, ఇంకా ఏమైనా రోగం వచ్చిన ఎడల, చీడపీడలు వచ్చిన ఎడల ప్రభా, మీ తట్టు తిరిగి మేము మొరపెట్టినప్పుడు మా మొర వినుము, మాకు వాటి నుంచి విడుదలను దయచేయి ప్రభా అని ఆయన మొరపెడుతున్నాం. మాకు ప్రతిఫలం ఇవ్వు ప్రభా, మాకు మంచి పంటలు నీవు ప్రభా అని ప్రార్థన చేస్తాం. ఆ విధంగానే దేవుడు వారికి అనుగ్రహిస్తూ వచ్చారు. ఆ తర్వాత ఎవరైనా ఇజ్రాయేలీలు కాని వారు ఈ మందిరానికి వచ్చి నీ సన్నిధిలో మొరపెట్టిన ఎడల వారి మొర విని వారికి జవాబు దయచే ప్రభా, వారి అక్కడిని తీర్చి ప్రభు అంటున్నాడు. మనం ఇక్కడ సహోదర ప్రేమను కూడా మన సొలొమోనులో చూస్తాం. ఇది మేము కట్టిన మందిరము, మా దేవుడు, ఇది ఇశ్రాయేలు దేవుని యొక్క మందిరము, ఇశ్రాయేలు కొరకే అని ఆయన అనుకోలేదు. ఎవరైనాను విదేశీయులు మా మధ్య వాసం చేస్తూ వారు కూడా మీ మందిరానికి రావాలని ఆశపడి మీ మందిరానికి వచ్చి మొరపెట్టినప్పుడు వారి మొర విను ప్రభువా అని అంటున్నాడు. 41 నుంచి 43 వచ్చిన వారికి మాటలు మనం చూసుకుంటాం. ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రభువా, యుద్ధానికి సన్నద్ధమై వెళ్ళేటప్పుడు మీకు మొరపెట్టినప్పుడు వారితో మాట్లాడి యుద్ధంకి వెళ్ళాలా లేదా, ఒకవేళ వెళ్ళవలసి వచ్చినట్లయితే మీ ఆజ్ఞ అయినట్లయితే ఆ యుద్ధానికి వెళ్ళేటప్పుడు మాతో కూడా ఉండు, ఇజ్రాయేల్ ప్రజలతో ఉండు ప్రభువా అని ఆయన ప్రార్థన చేస్తా ఉన్నారు. ఆ తర్వాత ఒకవేళ ఇజ్రాయేల్ తమ చేతిలో శత్రువుల చేతిలో బందీలు అయిపోయి వారు బబులోను రాజ్యానికి వెళ్ళినట్లు వేరే చోటకి వెళ్ళి వారు పశ్చాత్తాపడినట్లయితే మరలా వారిని క్షమించి వారిని తిరిగి వారి స్వదేశాన్ని తీసుకురా ప్రభువా అని ప్రార్థన చేస్తాను. మా ప్రార్థన వినుము, నా ప్రార్థన ఇశ్రాయేలీయుల ప్రార్థన విను ప్రభువా అని మొరపెడతా ఉన్నాను. తర్వాత సొలొమోను సమాజాన్ని అంతటినీ ఆశీర్వదించి సొలొమోను దీవించాడు. ఆ తర్వాత ఇందాక మనం చూసుకున్నాం, దేవుని ఇచ్చిన మోషేకి ఇచ్చినటువంటి వాగ్దానం అన్నీ కూడా నెరవేరినాం. 57 వచనం చదవండి, 8వ అధ్యాయం 57వ వచనం. కాబట్టి మన దేవుడిని యెహోవా మనలను వదలకను విడవకను మన పితరులకు తోడుగా ఉన్నట్టు మనకును తోడుగా ఉండి 58 తన మార్గములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్టుగాను తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేయకున్నట్టుగాను మన హృదయములను తన తట్టు త్రిప్పుకును కాక. చాలా జాగ్రత్తగా ఈ యొక్క వచనం చదవండి. దేవుడు ఏమంటున్నాడు? మన దేవుడే యెహోవా మనలను వదలకును విడువకును. He will never leave you nor forsake you. మన పితరులకు తోడుగా ఉన్నట్లు మనకు తోడుగా ఉండి నీకు నాకు తోడుగా ఉంటాడు. మన విడువ నిలబాయిన దేవుడు, మనను ఆయన సురక్షించుకున్నటువంటి దేవుడు, మనల్ని బలపరుస్తా, మనల్ని తోడుగా ఉంటాడు. సో కాబట్టి మనల్ని ఆయన తట్టు తిప్పుకుంటాడు. ఆయన యొక్క చిత్తం చేసేటట్లు ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఏమైనటువంటి దేవుని బిడ్డ, we believe this verse. విడువడు,
ఎడబాయుడు తోడుగా ఉండే దేవుడు. మోషేకి తోడుగా ఉన్నాడు. మోషేని విడువలేదు, ఎడబాయలేదు. యెహోషువను విడువని ఎడబాయలేదు, తోడుగా ఉన్నాడు. దావీదుకు తోడుగా ఉన్నాడు. సొలొమోను చెప్పాను, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రిమెంబర్ ఆల్వేస్, ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. ఐఎమ్ యువర్ గాడ్, ఐ విల్ బి విత్ యూ. ఐ విల్ బి విత్ యూ యాజ్ ఐ వాస్ విత్ మోసెస్. కాబట్టి దేవుడు ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలను బలపరుస్తూ వచ్చారు. సొలొమోను కూడా బలపరుస్తూ వచ్చారు. సో ఇంకేమంటున్నాడు, ప్రిపేర్ యువర్ హార్ట్స్ టు ఫాలో అవర్ గాడ్. దేవుని వెంబడించడానికి మీ మనసులను సిద్ధపరచుకోండి అని అంటున్నాడు. 61 వచ్చింది, 61 చదవండి. కాబట్టి ఆయన నియమించిన కట్టడాలను అనుసరించి నడుచుకున్నటకును ఈ దినమందున్నట్టు ఆయన చేసిన నిర్ణయములను చేయుటకును నీ హృదయము నీ దేవుడైన యెహోవా విషయమే సర్వసిద్ధముగా నుండును గాక. సో మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధంగా ఉండును గాక. సిద్ధంగా ఉండాలి. టు ఫాలో గాడ్, టు కీప్ ది కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. దేవుడి నామాన్ని గణపరచడానికి సిద్ధంగా ఉండాలి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, తర్వాత సొలొమోను ఎన్నో బలులు అర్పిస్తాడు. బలులు అర్పించి అప్పుడు ఆ ఇజ్రాయేల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, కొంతమంది ఐగుప్తు దేశం నుంచి కూడా వచ్చారండి. వచ్చేసేసి దీని ఒక గొప్ప వేడుక ఉత్సవంగా చేసుకొని 14 రోజులు పండుగలాగా దీన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. My dear brothers and sisters, then afterwards Solomon blessed the congregation. They all went to their respective homes. Therefore, we should be thankful to God, and we should follow God with all our hearts, with all our minds, with all our souls, so that the promises of God be fulfilled. So one thing I understand here, God never changes. God was faithful to all the people. దావీదుకు తోడుగా ఉన్నాడు, సౌలుకు తోడుగా ఉన్నాడు, సొలొమోను తోడుగా ఉంటున్నాడు. ఆరంభం నుంచి దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మార్చాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. లెట్ us dedicate ourselves, let us submit ourselves, let us keep the commandments of God, and let us pray like Solomon, so that God may bless all of us. దేవుడి మాటలు దీవించిన ప్రార్థన చేసుకుంటాం.